అందరికీ నమస్కారం. నా వీడియోలన్నీ మీరు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకందరికీ నా ధన్యవాదాలు. చాలామంది అనుకుంటారు, గొప్ప గొప్ప విజయాలు పొందినప్పుడు, లేక జీవితంలో ఉన్నతమైనటువంటివి సాధించినప్పుడే మనకు ఆనందం వస్తుందని. ఆనందంపై ఇటీవల జరిగిన పరిశోధనలను మనం గమనించినట్లయితే, చిన్న చిన్న విషయాలలో, రోజువారీ విషయాలలో కూడా మనము ఆనందాన్ని అనుభవించవచ్చు, ఆస్వాదించవచ్చు. ఉదాహరణకు, ఉదయాన్నే లేసి ప్రశాంతంగా ఉండటం, రోజువారీ జీవితాన్ని సంతోషంతో ప్రారంభించటం, మంచి వేడి, వెలుతురు, చక్కటి చిరునవ్వుతో ఇతరులను పలకరించటం, ఇలా చిన్న చిన్న వాటిలో కూడా చక్కటి ఆనందాన్ని పొందటానికి ఆస్కారం ఉందని పరిశోధనలలో తెలియజేయబడింది. అయితే చాలామంది ఆనందాన్ని చాలా చక్కగా ఆస్వాదిస్తుంటారు. కొంతమంది ఆనందం పొందాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి, డబ్బు బాగా సంపాదించాలి, జీవితాన్ని ఉన్నతంగా జీవించాలి, అప్పుడే ఆనందం వస్తుందనుకుంటారు. కానీ ఇదంతా కూడా సరైనటువంటి భావన కానే కాదు. ఒక వ్యక్తి ఉన్నదాంతో సంతృప్తిగా, సంతోషంగా జీవితాన్ని గడుపుతూ, చేతనైతే ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నట్లయితే అతనిలో ఉన్న సంతోషం మరెవరికీ ఉండదు. ఆనందము లేక సంతోషం అనేటటువంటిది అది ఒక మధురానుభూతి, అది ఒక మానసిక భావన. ఈ సంతోషాన్ని కలిగినటువంటి వ్యక్తి లేక ఆనందంతో జీవించేటటువంటి వ్యక్తి శారీరకంగా, మానసికంగా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా ఇతరులతో చక్కటి సామాజిక సంబంధాలు నెలకొల్పుకుంటాడు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయటానికి ఎప్పుడూ వెనుకాడరు. ప్రతి వ్యక్తిని కూడా పాజిటివ్ దృక్పథంతోనే చూస్తాడు. అందువలనే వాళ్ళు చక్కటి ఆరోగ్యంతో, చక్కటి స్నేహ సంబంధాలతో దీర్ఘకాలం జీవిస్తారు. ఆధునిక కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో అసలు ఆనందం అంటే ఏమిటో మర్చిపోయే విధంగా ఒత్తిడికి లోనై అనేక మంది జీవిస్తున్నారు. ఆనందం పొందటానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదు. దానికోసం ఎంతో సమయాన్ని వెచ్చించని అవసరం లేదు. కేవలము చిన్న చిన్న విషయాలలో ఆనందాన్ని వెతుక్కోవచ్చని మనం చెప్పుకున్న రీతిలో చూసినట్లయితే, బాగా అలసిపోయినటువంటి శరీరానికి చల్లటి గాలి తగిలితే ఎంతో ఆహ్లాదంగా మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. ఎండిన నేలపై 4 చినుకులు రాలినట్లయితే వచ్చేటటువంటి ఆ మట్టి వాసన మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. మనం పెంచుకున్నటువంటి చక్కటి మొక్క మంచి పుష్పాన్ని ఇస్తే మన హృదయం ఎంతో ఆనందంగా పరవశిస్తుంది. అలాగే మన పెరట్లో తిరిగేటటువంటి చిన్న చిన్న పక్షులు, సీతాకోక చిలుకలు ఇలాంటివన్నీ కూడా మనకు తెలియకుండానే మనకెంతో ఆనందాన్నిచ్చి మన మనసును ఉత్తేజపరుస్తాయి. కాబట్టి ఆనందించటానికి మనం మనసును తయారు చేసుకోగలిగితే సరిపోతుంది. ఆనందంగా, సంతోషంగా అందరూ జీవించాలని కోరుకుంటున్నాను. బీ హ్యాపీ, బీ హెల్తీ. థ్యాంక్ యూ వెరీ మచ్.